వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యాన్ని శుభవార్తను మీకు ప్రకటించడానికి వచ్చి ఉన్నాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మొట్టమొదటిగా, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రియులరా, నీ జీవితం మీద ఏలుబడి చేస్తున్న మరణ దూత నీ మీదకి రావటానికి లేదు. మరణాన్ని ఆయన మృంగివేస్తానన్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటుంటే మనందరి జీవితంలో పరిస్థితులను బట్టి భయమును బట్టి మరణం అనేది వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరితో కూడా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నీలో ఉన్న మరణ భయాన్ని దేవుడు తొలగించి ఉన్నాడు. నేను చనిపోతానేమో, ఏం జరుగుతుందో, ఏదో తెలియని రోగము, తెలియని మానసిక క్షోభ, ఏదో ఒక పెద్ద సమస్య నీ మీద ఏలుబడి చేస్తుందని నువ్వు గలిబిలైపోతున్నావు కదా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎంత పెద్ద మాట అంటున్నాడంటే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. హల్లెలూయా చెప్పండి. నేను ఇది చూస్తానా, ఈ బిడ్డలను చూస్తానా, ఉద్యోగం రావటం చూస్తానా, పిల్లల్ని కనటం నేను చూస్తానా, ఇల్లు కట్టడం నేను చూస్తానా, ఏమో నేను చూడలేమో, నా జీవితం అయిపోయిందేమో, నా కన్ను మంచిది కాదేమో, నేను పుట్టిన నా జన్మ నక్షత్రం మంచిది కాదేమో అనుకుంటున్నావేమో. నీకు మరణము ఉండదు. దేవుడు నీకు మరణాన్ని తొలగించేటప్పుడు దేవుడు నీకు బలమైన ఆయుష్ ఇచ్చాడు. అద్భుతం ఏంటంటే, మరణం అనేటువంటి మరణకరణ రోగము, మరణం ఎలాగొస్తుందంటే అలా పైనుంచి కిందకి దిగిపోదు. మరణం ఎలాగొస్తుందంటే శరీరాన్ని బలహీనపరుస్తుంది. మరణం మొదటగా చేసే పని ఏంటంటే, శరీరంలో కుళ్ళు అనేది ప్రారంభిస్తుంది. మన శరీరంలో ఆర్గన్స్ ఉంటాయి. మన శరీరం లోపల కిడ్నీ అని, లివర్ అని, లంగ్స్ అని, ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా దేవుడు అమర్చినటువంటి మంచి ఆర్గన్స్. వాటన్నిటి మీద ఇది దాడి చేయటానికి వస్తుంది అనమాట. అది వచ్చి కిడ్నీ మీద కూర్చుంటుంది, అది వచ్చి లివర్ మీద కూర్చుంటుంది, అది వచ్చి లంగ్స్ మీద కూర్చుంటుంది. అది మన మీద ఉన్నప్పుడు మనకి బలమైనటువంటి భయం వస్తుంది అనమాట. ఆ డాక్టర్ ఇంకో హాస్పిటల్ పంపుతాడు. ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని చేసినా, చివరికి నీ ఆస్తి అంతా గుల్లైపోయినా కానీ రోగము తగ్గకపోతే నీకు ప్రతిరోజు అనిపిస్తుంది. చాలామందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐసీయూలో పెట్టిన వాళ్ళని చూడండి, వారికి ఎంతో భయం వేస్తుంది అనమాట. వారికి పక్కన ఉన్నటువంటి పేషెంట్ చనిపోయాడని తెలిస్తే వారి గుండె అల్లిపోతూ ఉంటుంది. ఐసీయూలో పెట్టినప్పుడు పలానా వారు చనిపోయారు, ఆ బాడీని తీసుకెళ్ళిపోతున్నారంటే మిగిలిన వారందరూ హడిలిపోతారు. భయము. ఐసీయూలో ఉన్న వారికి అదే భయము, ఇంట్లో ఉన్న వాళ్ళకి అదే భయము, ప్రయాణం చేసే వాళ్ళకి అదే భయము. ఏమో నా గుండె ఎప్పుడు ఆగిపోతుంది, ఏమో నేను ఎన్నాళ్ళు బ్రతుకుతాను అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుని సన్నిధి నుండి నీకు వచ్చే మాట ఏంటంటే, నీకు ఆయన కాపుదల ఉంది, ఆయన బలము నీకుంది, ఆయన సన్నిధి నీకుంది. దానికి నేను సాక్షిని. ఏ మరణ భయము మీ మీదకి రాకుండా దేవుడు దానిని కొట్టివేయునుగాక. భయపడకండి. ఏమైపోతానో, కొంచెం కనుదృష్టి మందమైంది అనుకోండి, నా వయసు అయిపోయింది అని అనుకుంటారు. వెంట్రుకలు తెల్లబడ్డాయి అనుకోండి, అయిపోయింది. వెంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకోండి, అయిపోయింది నా చరిత్ర. పక్షిరాజు యవ్వనం వల్లే మళ్ళీ దేవుడికి ఇస్తాడు. ఈరోజు అన్ని ఆశీర్వాదాలకంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు బ్రతికి ఉండటమే, ఆరోగ్యంగా ఉండటమే, అది ఆశీర్వాదం. అన్ని భాగ్యాలు ఏ భాగ్యం గొప్పది చెప్పాలి? 100 కాసులు బంగారం కావాలా, ఆయుష్ కావాలని అడిగితే ఏం చెప్తారు మీరు? ఆరోగ్యం కావాలా, 500 తులాలు బంగారం కావాలా అని మిమ్మల్ని అడిగేమనుకోని తెచ్చి. ఆరోగ్యం ఉంటే ఆస్తి సంపాదించుకుంటావు, ఆరోగ్యం ఉంటే బిడ్డలను కంటావు, ఆరోగ్యం ఉంటే ఇల్లు కడతావు,
అన్నిటికీ మూలము ఆరోగ్యం ఉండాలంటే నీకు ఆయుష్ ఉండాలి. నీకు ఆయుష్ ఉండాలంటే మరణం నీ దగ్గరికి రాకూడదు. అందుకనే సిలువలో యేసు ప్రభు శ్రమపడి సమాధి చేయబడి సమాధి నుండి బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు నీ మరణ భయాన్ని ఆయన మింగేస్తున్నాడు. ఆయన మింగేయడంటే నీకేమొస్తుంది? అప్పుడు నీ దగ్గర భయం పోయిందంటే ఏమొస్తుంది? జీవము, ధైర్యం వచ్చేస్తుంది. ఆమేన్. మీ గుండె ఈరోజు బలపడుతుంది. మీ భర్తలకు చెప్పండి, మీ భార్యలు చెప్పండి, ఆస్తులు అంతస్తులు కాదు, ఆరోగ్యము కావాలి. ఆరోగ్యం కావాలంటే యేసుని నమ్మాలి. ఆమేన్. దేవుని మాట మీ మీద శీఘ్రమే దిగి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. భయపడకండి. మనకి మరణ భయం పోవాలంటే ప్రార్థన చాలా అవసరం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఆయన ఇప్పుడు మంచి దేవుని సేవ చేస్తున్నాడు. మన లంకలో సేవ చేయడానికి వెళ్తే పడవ మీద నుంచి పడిపోయాడు బండితోటి. గోదాట్లో పడిపోయినాడు. దేవుడు అతను కాపాడాడు. మీ కొడుకులకి, మీ కోడలకి, మీ కూతుర్లకి ఏం రోగాలు వచ్చినా, ఏ భయంకరమైన విపత్తులు వచ్చినా మనము ఓడిపోము. ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, 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 ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. అందరూ పాడండి. వాక్యం విన్న మీరందరూ పాడండి. వచ్చేది శక్తి. ఎంతో బలమైనది యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ కుటుంబంలో ఏ సభ్యునికి ఏ కీడు దేవుడు రానివ్వడు. నీ ఎముకలు, నీ ఆర్గన్స్ అన్నిటికీ దైవ శక్తి కలుగును గాక. ఇప్పుడే దైవిక స్వస్థత మీరు రిసీవ్ చేసుకోండి. పరలోకము నుండి ఒక పవర్ మిమ్మల్ని తాకును గాక. మీ గుండె బంగారపు గుండెగా మారును గాక. ఎంత పెద్ద షాక్ న్యూస్ ఉన్నా నీ గుండెకి ఏం కాదు. నీ ఇంటి మీద పనిచేస్తున్న మరణ దూతని మింగిసేడంతే. ఆమేన్. ఈ మరణ దూత ఒక్కొక్కరు ఇంటి మీదకి దిగుతుంది. దిగినప్పుడు ఎవరిని మింగుదునా అని చూస్తుంది. ఈ మరణ దూత అని బైబిల్లో ఉంటుంది. నిన్నెవడు పట్టుకెళ్ళడానికి లేదు. నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానము, ఆశీర్వాదము నీ ఇంటి మీద ఒక పక్షి రెక్కలు చాచుకుని అల్లాడుతున్నట్టుగా మహిమగల ఆత్మ నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద ఉండును గాక. మరెన్నడను చెప్పండి, కుడి చేయి పైకెత్తిల గుప్పుడు మూసి, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. మరణము ఉండకుండా దేవుడు దాన్ని నీకు దూరం చేశాడు. రెండవది ఏంటంటే, నీ ముఖం మీద కన్నీరు ఉంటుంది కదా, బాష్ప బిందువులు తుడిచివేయబడుతున్నాయి. అప్పులున్నాయని ఏడుస్తున్నావా? రోగము,
శత్రుత్వము, అన్యాయం జరిగింది. ప్రతి ఒక్కరికి దుఃఖమే ఉంది. ఎవరికి పరిపూర్ణ ఆనందం లేదు. ఏ మనిషినన్నా చూడండి, నాకు ఏ బాధ లేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి పైకెత్తండి. దుఃఖం లేదన్న వారు చేయి పైకెత్తండి. ప్రతి మనిషి, చదువుకునే వాళ్ళకి దుఃఖమే, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి దుఃఖమే, పెళ్లి చేసుకున్న వాళ్ళకి దుఃఖమే, పెళ్లి చేసుకోలేని వాళ్ళకి దుఃఖమే, పిల్లల్ని కన్న వాళ్ళకి దుఃఖమే, కనలేని వాళ్ళకి దుఃఖమే, ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడికి దుఃఖమే, ఏమీ లేని దరిద్రుడికి దుఃఖమే. అయితే పరలోకం నుండి దేవుడి దినాన్ని ఇస్తున్న మాట ఏంటంటే, అది ఏ కారణం చేత వచ్చినా కానీ కన్నీళ్ళు, భయము, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ బాష్ప బిందువులను తుడిచివేయును. నీ కన్నీళ్ళే ముత్యాలుగా దేవుడు మారుస్తాడు. భయపడకండి, దేవుడున్నాడు. ప్రార్థించటానికి నేను ఉన్నాను కనుకనే మీ మధ్యకు వస్తున్నాను. ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతున్నానా? వచ్చి నువ్వు మనిషిని మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నా. మీ ముఖం మీద ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో ఏ ఏడుపు ఏలుబడి చేస్తుందో, ఒక్కొక్క మనిషి మీద ఏడుపు దుఃఖము ఏలుబడి చేస్తుంది. ఒక్కొక్క ఇంటి ఇల్లాలు ఏడుస్తూనే ఉంటుంది. చాలామంది అంటారు, అమ్మా నువ్వు ఏడవటం మంచిది కాదు, ఏడవటం మంచిది కాదు. ప్రియులరా, ఏడవపోతే ఏం చేయాలి? ఈ మనుషుడికి ఉద్యోగం లేదు, ఈ మనుషుడికి ఆదాయం లేదు, ఈ మనుషుడికి వ్యాపారం లేదు. ఏదైనా 4 డబ్బులు ఇచ్చి పంపుతుంటే అన్ని నాశనం చేసుకొస్తున్నాడని భర్త కోసం ఏడుస్తున్నావేమో. అయ్యో బిడ్డ ఎదిగాడు, ఎందుకు పని చేయట్లేదు, ఏ పనికి ఉపయోగపడట్లేదు, ఏ ఉద్యోగం లేదు, ఏ చదువు లేదు, ఏమైపోతాడని ఏడుస్తున్నావేమో. నీ బిడ్డ విషయంలో దేవుడు ప్రార్థన ఆలకించాడు. నీ కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. నీ కన్నీటి యొక్క బాష్ప బిందువును తుడుస్తాడు. భావములో నుండి వస్తుంది బాష్ప బిందువు. ఆమేన్. హృదయము ఉడికిపోయి, గుండె పగిలిపోయి, కొంతమంది శోధనలు భరించలేని రీతిలో ఉంటాయి. భర్త మారలేదని ఏడుస్తున్నావేమో, ఇలాంటి భార్య దొరికింది ఏమంటే బాబుని ఏడుస్తున్నావేమో, బిడ్డలు లేరని ఏడుస్తున్నావేమో. శుభవార్త ఏంటంటే, నీ బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. ఈరోజు మరణము గురించి భయపడొద్దని చెప్తున్నాడు ఆత్మ. రెండవది, మీ ముఖం మీద ఉన్నటువంటి బాష్ప బిందు. చాలామందికి తెలియకుండా కొందరు పైకి ఏడుస్తారు, కొందరు తెలియకుండా గుండె ఏడుస్తూ ఉంటుంది. హృదయము క్షోభ, శోకముతో నిండిపోతుంది. కానీ భయపడకండి, దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాను. ఈ వాగ్దాన వాక్యం పరలోకం నుండి దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. కూతురు కాపురం బాలేదు, వారు స్థిరపడలేదు, అందరి బిడ్డలు స్థిరపడ్డారు, నా బిడ్డలు స్థిరపడలేదని ఏడుస్తున్నావేమో. దేవుడు నీకు ఇస్తున్న మాట, యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. మన కన్నీరు ఎవరైనా తుడుస్తారా? ఎవరు తుడవలేరు. ప్రియులరా, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. మరణం భయపడుతున్నారేమో, మరణం మరణం అనుకుంటారేమో. మరణ భయమును దేవుడు దూరము చేస్తున్నాడు. నీ ఇంటి మీద మరణము ఏలుబడి చేయటానికి లేదు. నీ ఇంటి మీద ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే తైలము అన్ని గుమ్మాలకు వేయండి, యేసునామంలో సిలువలు వేయండి. ప్రతిరోజు మీ ఇంటి గుమ్మంలో ద్వారబంధాలకి యేసు రక్తం చేయవని 7 సిలువలు వేయండి. ఏ దుష్ట ప్రభావం రాదు. దినములు బాగుగా లేవు, పరిస్థితులు బాగుగా లేవు, ఎవరి ఆరోగ్యాలు బాగుగా లేవు. కానీ దేవుడు నీ ఆరోగ్యాన్ని నెమ్మదిపరుస్తూ ఉన్నాడు. నీలో ఉన్న రోగము ఆరోగ్యముగానే మారుస్తూ ఉన్నాడు. నీ శరీరంలో ఉన్నటువంటి కిడ్నీ, లివర్ అన్నీ కూడా, హార్ట్ అన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నాడు. భయపడకండి, యేసు మీకు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. 3వ మాట చదువుకుందాం. తర్వాత మంచి వాగ్దాన మాటను పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్నాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. 3 ఆశీర్వాదాలు ఈరోజు మీకు.
మీ 3 ఆశీర్వాదాలు 3 హారములుగా మెడలో వేసుకోండి. మరణము నీ ఇంటి మీద నుండి పోయింది, ఆశీర్వాదము నీకు వచ్చింది. 2ది, నీ ముఖం మీద కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. 3వది, నీ మీద ఉన్న నింద పోవును. ఆ నింద ఎవరు తొలగించలేకపోతున్నారేమో, దేవుడే నిన్ను తలగా చేసి నీ నిందలన్నిటినీ సమాధి చేస్తున్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. మరణము నీకు దూరముగా ఉంది, నిందలు తీసివేస్తున్నాడు, కన్నీరు తొడవబడతా ఉంది. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని ఈ మాట చెప్పడానికి నిన్ను తోడుకుని వచ్చాడు. భయపడుతున్నావేమో, ఇలాంటి రోగం వచ్చిందేంటి, నా బిడ్డకు వచ్చిందేంటి, నా భార్యకు వచ్చిందేంటి, నా భర్తకు వచ్చిందేంటి, ఇది ఎలాగా, మా వల్ల కాదు హాస్పిటల్కి వెళ్ళటం, అన్ని రకాలుగా ధనము ఖర్చు పెట్టడం మా వల్ల కాదు, ఏదో జాగ్రత్తగా బ్రతుకుతున్నామంటే శరీరము సహకరించట్లేదు. చెస్ట్లో కంతులు వచ్చి నన్ను ఏడుస్తున్నావా? ఇది ఎవరికన్నా చెబితే నన్ను చిన్న చూపు చూస్తారేమో ఏడుస్తున్నావా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. ఆరోగ్యము యేసులో ఉంది, ఆరోగ్యము యేసులో ఉంది, ఆనందము యేసులో ఉంది. ఆ యేసునే రక్షకుడుగా అంగీకరిందాం. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తి, నా బ్రతుకులు నువ్వు కావాలయ్యా, మరణము మరెన్నడను మా మీద ఉండకుండా మింగివేస్తానన్నావు. ఈ మరణాన్ని ఎవరు తప్పిస్తారు? ఈ మరణాన్ని ఎవరు తప్పిస్తారని ఏడుస్తుంటే, మరణము తప్పించుట యెహోవా వశము. దేవుడు నీకు ఆయుష్యిస్తున్నాడు, దేవుడు నీకు దీర్ఘాయుష్యిస్తున్నాడు. చనిపోవాలని నువ్వు ప్రయత్నం చేసావు, కానీ నిన్ను చనిపోనివ్వలేదు. ఆయన తప్పించాడు. ఎందుకంటే దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, మరణమును దూరము చేస్తున్నాడు. మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు. ఈ రోగం వల్ల నా బిడ్డ ఏమైపోతాడు, నా భర్త ఏమైపోతాడు, నా తండ్రి ఏమైపోతాడు, నా తల్లి, నా అత్త మామ ఏమైపోతారు అని ఏడుస్తున్నావా? భయపడకు, భయపడకు. యేసు నీ ఇంటికి గృహాధిపతిగా ఉంటాడు. చేతులు పైకెత్తిన మీరు, యేసు నా ఇంటికి గృహాధిపతిగా ఉండాలి, నీవు నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నీవు నాకు నాయకుడిగా ఉండాలి. దేవుడు నీ దుఃఖాన్ని, నీ కన్నీటి బాష్ప బిందువులను ఆయనే గాయపడిన హస్తముతో తుడుస్తాడు. ఒంటరిగా ఏడుస్తున్నావు, ఒంటరిగా గుండె పగిలిలా ఏడుస్తున్నావు. నాకెవరున్నారు, నాకెవరున్నారు? నేను ఒంటరిని, నా వల్ల కాదు, నేను బ్రతకలేను బాబు, ఇన్ని బాధలు నేను తట్టుకోలేను బాబు అని ఏడుస్తున్నావా? ఈ దినమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరెన్నడూను మరణము నీ మీద ఏలుబడి చేయకుండా ఆయన దానిని మింగివేస్తున్నాడు. నేను ఎందుకు బ్రతకాలి, దేనికోసం బ్రతకాలని అనుకుంటున్నావా? సాక్షిగా ఉండటానికి బ్రతకాలి. సమస్యలన్నిటినీ దేవుడు నాకు జయము కలగజేసాడు. సమస్యలని సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు అనేక మందిని బ్రతికించాలి. పాపములో నుండి నిన్ను బయటికి లేవనెత్తిన ఆ రక్షకుని సువార్త నీ నోట ప్రకటించబడాలి. నన్ను రక్షించిన వాడు నిన్ను రక్షిస్తాడు, నా కన్నీటిని తుడిచిన వాడు మీ కన్నీటిని తుడుస్తాడని నీవు సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు. భయపడకు. నీ బిడ్డకి ఏమి కాదు, నీ భర్తకేమి కాదు, నీ ప్రయాణంలో ఏమి కాదు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మరెన్నడూను మరణము నీ మీదకి రాకుండా ఆయన దాన్ని మింగివేస్తున్నాడు. నీ కన్నీటిని బాష్ప బిందువులను, అప్పులున్నాయని ఏడుస్తున్నావు, పెళ్ళి అవ్వలేదని ఏడుస్తున్నావు,
ఇంట్లో అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు, సమాధానం లేదు. వీరికే సమాధానం లేదు. నా బ్రతుకు ఏమైపోతుందని ఏడుస్తున్నావు యవ్వన కాలంలో. తండ్రి లేడు, నేను ఎలా బ్రతకాలి? నా కోసం ఎవరు ఆలోచిస్తారు? నా మీద ఉన్నటువంటి పరిస్థితులు, నాకున్న బాధ్యతలు ఎవరు భరిస్తారు? ఏడుస్తున్నావా? నువ్వు ఒంటరివి కావు. యేసు నీకు జంటగా ఉన్నాడు. యేసు నీకు జంటగా ఉన్నాడు. చేతులు పైకెత్తి, నీ గుండెలో ఎంత బాధ ఉందా? ఎవరికి చెప్పలేకపోతున్నావా? నీలో నీవే తలంచుకుని ఏడుస్తున్నావా? ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? నాకెవరు లేరు, నాకు మంచి స్నేహితులు లేరు, నా కష్టంలో ఆదుకునే మనుషుడు లేడు, మనిషి లేదు. నేను ఏది నా భర్తకు కూడా చెప్పుకోలేకపోతున్నాను, నా తండ్రికి చెప్పుకోలేకపోతున్నాను అని ఏడుస్తున్నావా? పరమ తండ్రి నీతోనే ఉన్నాడు. పరమ తండ్రి నిన్ను ఆవరించాడు. పరమ తండ్రి నీకు న్యాయము చేస్తున్నాడు. ఈరోజు నాకు ఆయుష్ ఆరోగ్యం కొరకు ఆశీర్వాదం ప్రకటించాను. అన్నిటికంటే గొప్పది ఈరోజు ఆరోగ్యము. మాకు మరణము ఇప్పుడు లేదు, దానిని మాకు దూరము చేసావు. మా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తావు. ఈ బాష్ప బిందువును తుడిచివేస్తావు. నిందను తొలగిస్తున్నాను అన్నావు. నిందను తొలగిస్తున్నాను అన్నావు. ఏ నిందని ఏడ్చేవో, ఏ నిందని బాధపడ్డావో అది యేసు నామములో తుడిచివేయబడతావు. నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. ఒక శక్తి నీలో దిగుతా ఉంది. ఒక బలము నీ మీద ఆవరించింది. పరిశుద్ధాత్ముడే నీ పాపములు క్షమిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే నీ పాప జీవితాన్ని పవిత్రంగా మారుస్తా ఉన్నాడు. నీతిమంతులుగా ఆయన నిన్ను తాకుతూ నిలబెడతాడు.